హాయ్ ఫ్రెండ్స్, నేను ఈ వీడియో చేయడానికి కారణం మన ఆదిరెడ్డి అన్న మీద వచ్చిన అన్నెసరీ ప్రెస్ రిలీజ్ గురించి నేను మాట్లాడతానండి. ఎందుకంటే అన్న ఏ రోజు తప్పు చేయలేదు, ఏ రోజు తప్పు మాట్లాడలేదు. ఎంతలా తోపు కంటెస్ట్ అయినా పర్ఫెక్ట్గా రివ్యూ చెప్తారు. తప్పైతే తప్పు అని చెప్తారు, ఒప్పైదు నేనైనా అంతే. తప్పైతే తప్పు అని చెప్తా. ఏ రివ్యూవర్ అయినా, ఏ కంటెస్టెంట్ అయినా ఎవరు నెగిటివ్గా స్ప్రెడ్ చేయాలని ఎవరికి ఉండదు. ఎవరి కుటుంబం అయినా కుటుంబమే. ప్రతి ఒక్కరికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. ఎంత నీచింగ్ మాట్లాడాలన్నా రాదు ఎవరికైనా. ఆదిరెడ్డి అన్న కూడా అంతే. ఎవరిని క్రిటిసైజ్ చేసి అయితే మాట్లాడలేదు. రివ్యూ ఇవ్వడం తప్పు లేదండి. ఆదిరెడ్డి గారికి అయితే మన సంజనా గార్లాని గారి పిఆర్ నుంచి ఒక వార్నింగ్ లెటర్ అయితే పంపించారండి. ఏంటంటే తను మాట్లాడారు కదా, సిగరెట్లు దాచారు, చీప్ బిహేవియర్ అన్నారు. తను చేసింది అదే కదా, చేసిందే చెప్పారు. చేసిన దానికి చెప్పిన దానికి వార్నింగ్లు, బెదిరింపులు చేస్తారు మీరు. అంటే ఒక మిడిల్ క్లాస్ నుండి వచ్చిన, బిలో మిడిల్ క్లాస్ నుండి వచ్చి ఆదిరెడ్డి ఇంతవరకు 7 సంవత్సరాలు కష్టపడి బిగ్ బాస్ జర్నీ స్టార్ట్ చేసి బిగ్ బాస్ 6 లో టాప్ 4 గా నిలిచిన కంటెస్టెంట్స్ అంత క్యారెక్టర్ బిల్డ్ చేసుకున్న అతన్ని మీరు తొక్కేద్దామని చూస్తున్నారు అనేది నాకైతే క్లియర్ కట్ గా అర్థమైంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీ ఆడియన్స్ కి, మీ పిఆర్ టీమ్ కి మీకే వదిలేస్తున్నా. ఏంటంటే ఈ విషయం సంజనా గారు కూడా ఒప్పుకోరండి. ఎందుకంటే బిగ్ బాస్ ప్లాట్ఫామ్ అనేది పబ్లిక్ ప్లాట్ఫామ్. అది 100 మంది ఉంటారు. ఒకటి తిడతారు, ఒకటి పొగుడుతారు. అవన్నీ తట్టుకోగలిగి ఉంటేనే, దమ్ముంటేనే పైకి రావాలి. మనం పబ్లిక్ ఫిగర్ అయిపోయినాం. ఇంకా పబ్లిక్ లోకి వచ్చినామంటే ఏంటి, మనం వాళ్ళు తప్పు మాట్లాడినా, ఒప్పు మాట్లాడినా మనం స్టాండ్ తీసుకొని మనం గేమ్ ఆడాలి. కానీ పొగిడినోడిని వదిలేయటం, ఏదన్నా రాంగ్ మాట్లాడినోడిని తొక్కి పడేద్దాం. సంజనా గారిలో నేను కూడా హైప్ చేశా. కొన్ని వీడియోలు బేబచ్చంగా పైకి లేపి మేము మాట్లాడా. మరి నాకు ఇంటికి పంపిండి 10 లక్షలు పంపిండి, నేను తన గురించి మంచిగా మాట్లాడా కదా. నాకు కూడా పంపిండి 10 లక్షలు 5 లక్షలు పంపిండి. నా దగ్గర ఆస్తుంది, అంతస్తుంది, వాడిని చిన్న చూపు చుట్టం, నోటీసులు పంపించడం, అది ఎంతవరకు కరెక్ట్ నాకైతే అర్థం కావట్లేదు. ఆదిరెడ్డి అన్న అయితే ఏనాడు రాంగ్ మాట్లాడినట్టు నేను 2 సంవత్సరాల నుండి అతన్ని ఫాలో అవుతున్నా, ఏ నాడు కూడా నేను చూడలేదు. ఇదైతే ఏదో ఆదిరెడ్డి గారిని తొక్కి పడేయాలి అన్నట్టు చూస్తున్నారు. ఆదిరెడ్డి అన్న చాలా జెన్యున్ పర్సన్. సంజనా గారిని కూడా చాలా సార్లు అయితే హైప్ చేసి మాట్లాడతాం, చాలా అయితే చేశాడు. అవన్నీ వదిలేసి నిన్న 2-3 మాట్లాడిన దానికి అవి కూడా తప్పేం కాదు. సంజనా గారు మాట్లాడిన దానికే ఇలా అన్నారు అని మన బిగ్ బాస్ ఆదిరెడ్డి అన్నగారు అయితే రివ్యూ ఇచ్చారు. దానికి వీళ్ళు వార్నింగ్లు ఇవ్వటం, లెటర్లు పంపించటం రాంగ్ అనిపిస్తుంది. ఇదండి, మీరేమనుకుంటున్నారో. నాకు సపోర్ట్ లైక్ కూడా వద్దు, లైక్ కామెంట్ కూడా వద్దు. ఈ వీడియో 10 మందికి షేర్ చేయండి. మనం ఆదిరెడ్డి అన్నకి సపోర్ట్ చేయాలి. ఎందుకంటే అన్న ఎవడు సపోర్ట్ లేకపోయినా, మనలాంటి వాళ్ళకి అన్న ఇన్స్పిరేషన్. ఎవడు సపోర్ట్ లేకపోయినా కష్టపడి 7 సంవత్సరాలు కష్టపడి ఇంత దాకా వచ్చాడు, ఈ గ్రాఫ్ పెంచిండు. దాన్ని ఇప్పుడు అందరూ పడగొడదామని చూస్తున్నారు. అండ్ ఖచ్చితంగా ఆదిరెడ్డి అన్నకి మనం అయితే సపోర్ట్ చేయాలని నేనైతే కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.